వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు బిగ్ బాస్ 8 అన్లిమిటెడ్ అండ్ ఈ కంటెస్టెంట్స్ అండ్ ప్రోమో ఎలా ఉంది అంటే కనుక దీంట్లో ఈ వీడియోలో మనం కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా కొంతమంది చెప్పబోతున్నాను. ఈ ప్రోమో వచ్చేసి మనకు చాలా వరకు కొంచెం ముందే షూట్ చేస్తుంటారని తెలిసిన విషయమే, ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రామ్ కాదు కాబట్టి. ఇప్పుడు జరిగిన ప్రోమోలో అయితే మాత్రం నాగార్జున గారు ఆ ఎంట్రీ రివీల్ చేసిన విధానం కావచ్చు, మొత్తం ఒక స్మాష్ ఫన్ అండ్ రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, వెంజన్స్ ఇవన్నీ ఉండేలాగే. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో మనం ఎప్పటి నుంచో చూస్తున్న సీజన్స్ చూస్తే ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ ఇస్తున్న టాస్కులను బట్టి వాళ్ళు ఏ విధమైన ఎమోషన్ క్యారీ చేస్తారు, వెంజన్స్ పెట్టుకుంటారా లేకపోతే ఫీల్ ఎమోషన్ క్యారీ చేస్తారా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారా, ఈ టైప్ ఆఫ్లో నడుస్తుంది. కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ ఈ 8 సీజన్ అయితే మాత్రం ఇన్ఫినిటమ్ అంటే అనంతము. ఈ అనంతము కింద మనకిచ్చిన ప్రోమోలు అయితే మాత్రం ఒక బేబక్క తన టైప్ ఆఫ్ పులిహోర కలుపుతూ బెజవాడ బేబక్కగా మన అందరికీ పరిచయమైన ఒక సింగర్ మధు దీంట్లో, ఎందుకంటే తన పేరు మధు అండి, సింగర్గా తను బాగా పరిచయం. కానీ బెజవాడ బేబక్కగా తను చాలా పాపులర్ అయింది సోషల్ మీడియాలో. అలాగే శేఖర్ భాష ఈ ప్రోమోలో 2-3 డైలాగ్స్తో మనకైతే తెలుస్తుంది. అలాగే నిఖిల్ సిద్ధార్థ్ అని మనకు సీరియల్ యాక్టర్ ఒకతను ఉన్నాడు, తను కూడా ఓకే అన్నట్టు ఉంది. కానీ ఈ ప్రోమో చూసినట్లయితే మనకు రానా 35 తన మూవీ నివేద థామస్తో తను ఎంట్రీ కానీ అక్కడ తను ఒక 5 days ఉంటావా లేకపోతే 3 days ఉంటావా అన్నందుకు నివేద కానీ రానా రియాక్ట్ అయిన విధానం చాలా బాగుంది. అలాగే మనకు నాని ప్రియాంక వీళ్ళు ఎంట్రీ, ఎందుకంటే తన ప్రమోషన్స్లో భాగంగా తను వెళ్ళడం జరిగింది. అందులో నాని కూడా తన సీజన్ 2 ఏదైతే ఉందో తను హోస్ట్గా చేయడం జరిగింది. తన ఎక్స్పీరియన్స్ను నాగార్జున గారు షేర్ చేస్తూ తనను కామెడీగా ఏంటి మళ్ళీ నేను ఒక 5 weeks బయటికి వెళ్తున్నా చేస్తావా అన్నందుకు ఏదైనా అడగండి హోస్ట్కి మాత్రం చెయ్యను, ఎందుకంటే ఆ రోజుల్లో మన కౌశల్ మందాతో తను రైవలరీ కావచ్చు, దానివల్ల తను కొంత సఫర్ అయిన తన మూవీ ఏదైతే రిలీజ్ టైంలో ఆ ఫ్యాన్స్ కౌశల్ ఆర్మీ మధ్యన తను సఫర్ అయిన విధానాన్ని గుర్తుకు చేసుకొని తను చెప్పిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే కంటెస్టెంట్స్ ఫేసులు రివీల్ చేయకుండా తను చెప్పిన విధానం, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే ఈ ఎంజాయ్ అంతా ఇప్పటి వరకే, తర్వాత మీకు ఇలా ఎంత నవ్వుతారో తర్వాత చాలా ఉంటుంది ఎమోషన్ అని తను రిటార్ట్ చేసిన విధానము. కానీ అనిల్ రావిపూడికి బిగ్ బాస్ అంటే ఎంత ఇష్టమో మనకందరికీ తెలుసు. అలాంటి టైంలో తను బిగ్ బాస్లో ఎలిమినేషన్ పర్సన్స్ను మనకు, ఎందుకంటే ఎలిమినేషన్ స్టార్టింగ్ నుంచే ఉండొచ్చు అన్నట్లు తీసుకొని వచ్చిన విధానం మాత్రం మనకు ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే మనకు ఎంట్రియన్స్లోనే ఎలిమినేషన్ అనేది తను చెప్పిన విధానం అది 2వ ఎపిసోడ్లో ఉంటుందే, కానీ ఫస్ట్ ఎపిసోడ్కు ఈ ఎంటర్ కావడం ఇవన్నీ ఒక 2 episodes నాకు తెలిసి కావచ్చు. తర్వాత ఈరోజు అయిన తర్వాత రేపటికి ఆ ఎలిమినేషన్ ఏదైతే ఉందో ఎవరు బయటకు వస్తారు మరియు లక్కీ డ్రాలో మళ్ళీ ఆ ప్లేస్లో ఇంకొకరు ఎవరు వెళ్తారు అనేది మాత్రం ఇందులో సస్పెన్స్గా పెట్టారు. అలాగే మొత్తం ఈ ఆర్టిస్టులు కావచ్చు వీళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు సింగిల్ సోలోగా ఎంట్రీస్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు కపుల్ అంటే వాళ్ళు భార్యాభర్తలు కావాల్సిన అవసరం లేదు లేదా లవర్స్ కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ కంటెస్టెంట్స్లోనే వాళ్ళు డబల్ చేస్తూ 7 pairsగా ఇంట్రడక్షన్స్ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ కానీ లేదా మిగతా వాళ్ళిద్దరూ కలిసే ఏదైనా టాస్క్ చేయాల్సి రావచ్చు అని అనుకుంటున్నారు. కానీ దీంట్లో ఒక టైప్ ఆఫ్ నిజంగా మంచి ఏమో క్యారీయింగ్ అనే ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు జంటగా వెళ్ళినప్పుడు జంటగా వీళ్ళు మళ్ళీ అది కూడా జంటగా ఎలిమినేట్ అవుతారా లేకపోతే జంటగా జరిగేటప్పుడు మళ్ళీ సోలోగా ఉంటారా అనేది మాత్రం నిజంగా ఇది ఒక క్యూరియస్ని క్రియేట్ చేసింది. అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ ఎమోషన్స్ ఇవన్నీ చెప్తూ వస్తున్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ మనకు, ఎందుకంటే బిగ్ బాస్ను ఇష్టపడే వాళ్ళకు డెఫినెట్గా ఎంతో ఉంటుంది. వాళ్ళలో మన కంటెస్టెంట్స్ లిస్టులో వచ్చేసి మనకు వచ్చిన దాన్ని బట్టి అభయ్, నవీన్ అని, ఆదిత్య ఓం అని, శేఖర్ భాష తెలుసు కదా మనకి, ఇప్పుడు రీసెంట్గా లావణ్య ఏదైతే ఇష్యూ ఉందో తను ఆర్జే శేఖర్ భాషగా, అలాగే మణికంఠ అండ్ నిఖిల్
నిఖిల్ కావచ్చు, విష్ణుప్రియ యాంకరు, నైనిక అండ్ ప్రేరణ అండ్ యాస్మి గౌడ అండ్ కిరాక్ శ్వేత అండ్ బెజవాడ బేబక్క అండ్ సోనియా అకుల అండ్ కళ్యాణి అండ్ రవితేజ అండ్ మరియు విజయభాస్కర్ అల్లుడు కూడా రవి కూడా ఉన్నాడు. అండ్ ఇంకా కొత్త వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉండొచ్చు అనే థాట్ అయితే నడుస్తుంది. ఇవన్నీ కూడా ఈరోజు రాత్రికి మనకు రివీల్ అవుతాయి. కాబట్టి నిజంగా ఇలాంటివి ఎన్నో దీంట్లో ఉన్న ఎమోషన్స్ కూడా మీరు మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దాన్ని బట్టి నేను ఈ సీజన్ అంతా కూడా మీకు బిగ్ బాస్ అప్డేట్స్, వాళ్ళ ఎమోషన్ ఏంటి అనేది రివ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా.